హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరా తెలుగు మూవీ ప్రమోస్. నటన అర్థం అయినా ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాం మహారాజా మూవీ గురించి. ఇది రీసెంట్గా రాలేదు, ఎప్పుడో వచ్చింది. కాకపోతే మనం చూడలేదన్నమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వచ్చినాక, ఓటీటీకి వచ్చినాక చూసాము. అండ్ ఇట్స్ వర్త్ టు వాచ్. చాలా చాలా బాగుంది. లైక్ ఇది రీసెంట్గా ఇంత మంచి మూవీ అయితే నేను ఇప్పట్లో చూడలేదన్నమాట. ఎందుకంటే ఆ ప్లాట్స్ కానీ, ఆ ట్విస్ట్ కానీ, లైక్ ఇది ఒక మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ లెక్క వచ్చింది. అండ్ ఇప్పుడిప్పుడే మంచి హైప్ అందుకుంటుంది. యాక్చువల్లీ థియేటర్లో ఉన్నప్పుడే చూడాల్సింది, మిస్ అయిపోయాము. కాకపోతే ఇప్పుడైనా చూసాం కదా. ఇందులో అయితే చాలా అంటే చాలా ప్లాట్లు, ట్విస్టులు చాలా ఉన్నాయి. చాలా గ్రౌండెడ్ స్టోరీ ఉంటుంది. నార్మల్గా వెళ్తుంది. ఇందులో జస్ట్ ఒక డస్ట్బిన్ గురించి నడుస్తుంది స్టోరీ అనుకుంటాం. కాకపోతే అక్కడ మ్యాటర్ అది కాదు, ఇంకా చాలా ఉంది. విజయ్ సేతుపతి వచ్చేసి పోలీస్ స్టేషన్కి, సార్ నా డస్ట్బిన్ పోయింది సార్ అంటాడు. అది చూసి మనము ఇదేదో కామెడీ మూవీ అయి ఉండొచ్చు అనుకుంటాము. కాకపోతే అస్సలు కాదు, ఇది కామెడీ మూవీ. ఇది మొత్తం డైవర్ట్ చేసి పడుతుంది మనల్ని. డస్ట్బిన్ అనేది ఒక చిన్న ఫ్యాక్టర్ మాత్రమే. ఇక చెప్పాలంటే ఇంకెక్కువ చేద్దాం అనుకుంటే స్పాయిలర్స్ వచ్చేస్తాయి అబ్బా. ఎందుకంటే ఇందులోంచి ఏ చిన్న విషయం చెప్దాం అనుకున్నా స్పాయిలర్స్ ఉన్నాయి. కాకపోతే ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ చాలా చాలా బాగుంది. లైక్ 20 crores పెట్టారు ఈ మూవీకి. అండ్ అది కంపడుతుంది. ఇంకా ఎక్కువ పాలిష్ చేయొచ్చు. కాకపోతే రా అండ్ రస్టిక్గా పెట్టుకోవడానికి ట్రై చేశాను. అండ్ ఇది వర్కౌట్ అయింది. ఎందుకంటే అతను మామూలు ఒక బార్బర్, ఒక హెయిర్ కటింగ్ చేసేవాడు. సో అతనికి పెద్దగా ఏం అవసరం లేదు రిచ్నెస్ అదంతా ఉండడము. జస్ట్ ఒక నార్మల్ ఇల్లు అలా ఉంటే ఓకే. సో అది పనికొచ్చింది. సేమ్ అలాగే ఉంది, నార్మల్గా ఉంది, మొత్తం మంచిగా ఉంది. మొత్తం గ్రౌండ్ లెవెల్లో స్టోరీ నడుస్తుంది. అండ్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ స్టోరీ వచ్చేస్తే మాత్రము ఫస్ట్ విజయ్ సేతుపతి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఎందుకు అంటే అతను ఒక డస్ట్బిన్ పోయిందని చెప్తాడు. యాక్చువల్ ఆ డస్ట్బిన్ ఏంటంటే తన పాపను ఒక యాక్సిడెంట్లో కాపాడుతారు డస్ట్బిన్. సో దాని గురించి అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ ఇది ఒక డస్ట్బిన్ కోసం మేము వెతకడం ఏందని వాళ్ళు అనుకుంటారు. కాకపోతే ఇంకకెళ్ళి తన సేవింగ్స్ నుంచి కొన్ని పైసలు ఇస్తా అంటే, లంచం ఇస్తా అంటే అప్పుడు ఒప్పుకుంటారు అన్నమాట పోలీసులు. అండ్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అబ్బా. అక్కడికి వెళ్ళి మొత్తం థ్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉంది, అసలు ఏ స్టోరీ ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఏమీ అర్థం కాదు. ఎండింగ్కి వచ్చేసరికి అసలు మన మైండ్ బ్లో అయిపోతుంది. పక్కా ఒకసారి మీరు కనుక చూడకపోతే ప్లీజ్ ఒకసారి పక్కా వెళ్ళి చూడండి, అసలు మిస్ కాకండి మహారాజా. ఓకేనా? ఈ మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. దీనికి మనం రేటింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రము 5కి 4.5 వచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఫ్లాస్ లేవు. ఒకే ఒక ఫ్లా ఏంటంటే ఆ జ్యోతికి విజయ్ సేతుపతి వాళ్ళ కూతురికి ఆ పీటీ టీచర్ అసలు అంతగా ఏం వాల్యూ లేదు ఆ క్యారెక్టర్కి. కాకపోతే ఎక్కువగా చూపించారు, హైప్ ఇచ్చారు, ఏంటో కానీ ఓకే అయ్యి ఉండొచ్చు ఏదో ఒకటి ఇంకలా. సో ఇప్పటివరకు అయితే చూసినంత వరకు అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా చూడండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్ సెక్షన్లో పక్కా చెప్పండి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ లైక్ ప్లీజ్ అసలు మర్చిపోకండి. ఒక లైక్ ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, వేరే రివ్యూస్ ఎన్నెన్నో ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక మూవీ పైన ఇంట్రెస్ట్ ఉంటే, మూవీస్ పైన ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.